హాయ్ ఫ్రెండ్స్, మన విజయవాడ నుంచి వచ్చిన బండి చూపిస్తాను చూడండి మీకు. ఇదిగో మనం తెచ్చిన బండి టాటా. అంతా డిస్ప్లే అంతా సెన్సార్ అదింది. అక్కడ బార్ ఉన్నాయి కదా, ఏంటంటే ఎయిర్ అయ్యి మన ఎయిర్ ట్యాంకులు అవి 10 ఉంటేనే బండి మూవ్ అవుతుంది. క్లచ్ కూడా ఫ్రీ అవుతుంది, లేకపోతే క్లచ్ హార్డ్ అయిపోద్ది. అది 8 ఉన్నా కూడా క్లచ్ హార్డ్ అయిపోతుంది. అక్కడ ఎన్న 100 ఉంది కదా, అక్కడ మనం గేర్ మార్చుకునే కొలది అక్కడ అది 1, 2, 3 అలా గేర్ ఏ గేర్లు ఉందో కూడా చెప్పేస్తుంది. పైన 4, 8 కిలోమీటర్లు ఉందో అది కిలోమీటర్లు, బండి ఎంత కిలోమీటర్లు వస్తుంది అని చెప్పేస్తుంది. మనం చెక్ చేసుకొని ఫుల్ చెక్ చేసిన అవసరం లేదు, మన రన్నింగ్ కూడా చెప్పేస్తుంది. ఇది స్పీడ్ మీటర్. ఆర్పిఎం 25 లెగిసిందే. అంటే పంపు అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఇంకా మనకు కావాలంటే ఇంకా చేయించుకోవచ్చు. అది 40 లెగిసిందంటే బండి 140 లెగిసిపోద్ది. అది ఇక్కడ రేజ్ మన దోకలు కూడా వచ్చారు. బండి అంతా చూపిస్తాను చూడండి. ఇది ఆర్ఎన్, ఇది నార్మల్ ఆర్న్, అది మన బీఎస్ఆర్. ఇది బండి నార్మల్గా వెళ్ళినప్పుడు, ఇది లైట్గా మెరక వచ్చినప్పుడు ఇది వేసుకుంటే ఆటోమేటిక్గా ఎక్కేస్తుంది బండి. ఇదేమో ఇది వచ్చి ఇంకెక్కువ మెరక ఉన్నప్పుడు మనం కష్టపడే అవసరం లేదు, ఇది వేసుకుంటే బండి గేర్ బట్టి దానికి అది మూవ్ చేసుకుంటుంది. ఇది హెల్ప్, ఏదైనా ఇంజిన్ బాగా ప్రిపేర్ ఉన్నప్పుడు హెల్ప్. ఇది వచ్చి దీనికి కొత్త న్యూ బండికి బ్లూటూత్ సిస్టమ్, ఎఫ్ఎం ఇచ్చాడు, బ్లూటూత్ ఇచ్చాడు, ఎఫ్ఎం బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఏసీ మనకు ఆల్రెడీ ఆన్లో ఉంది. ఏసీ ఆన్. చూడండి గాలి అంత చల్లగా వచ్చేస్తుందో. మరి గాలి మీకు రాదో, నాకు వస్తుందేమో. చాలా చల్లగా వస్తుంది. గేర్ రాడ్, ఇది రివర్స్ ఫస్ట్. దీనికి గేర్ బాక్స్, డబల్ గేర్ బాక్స్ ఉంటుంది, డబల్ మోటార్. మనం ఇలా దీంట్లో 4 గేర్లు పడతాయి. దీని గేర్ రాడ్ మళ్ళీ మనం ఇలా మూవ్ చేసుకుంటే ఇది ఒక మోటారు, ఇది ఒక మోటారు, ఇది ఒక మోటారు. అందులో 4 గేర్లు పడతాయి. ఇక్కడ నుంచి 5, 6, 7, 8 గేర్లు ఇందులో పడతాయి. బండి చూడండి, బండి అయితే చాలా బాగుంది. విజయవాడ నుంచి తీసుకొచ్చాం. ఇది 80 స్పీడ్లో కూడా మనకి ఏ అలుపు సొలుపు కూడా లేదు మాకు. చాలా బాగుంది బండి అయితే. ఇది వచ్చి హ్యాండ్ బ్రేక్, అది క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్. ఇది ఉంది చూసారా, ఇది మన వెయిట్ పెట్టి దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సీటు యాక్షన్ వస్తుంది అన్నమాట, కిందకి పైకి. ఇది మన సీటు ఫ్రంట్కి బ్యాక్కి జరుపుకునేది. మనం తెచ్చిన లారీ ఇది. ఫ్రంట్ నుంచి చూపిస్తాం చూడండి. దీన్ని లారీ చూడడానికి చాలా బాగుంది. డ్రైవ్ చేయడానికి అయితే ఇంకా బాగుంది. లారీ వెహికల్ నెంబరు ఆల్రెడీ బుక్ చేశారంటే ఇది, ఇంకా దీనికి నెంబర్ రాలేదు. కానీ మేము నెంబర్ కొట్టించేసాం.
వెహికల్ చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది, కానీ డ్రైవ్ చేయడానికి మాత్రం చాలా చిన్న కారులా ఉంది. చాలా బాగుంది. ఇది మన వెహికల్. ఇది వాల్వో బాక్స్. అదండి, అక్కడికి ఎట్టుకెళ్తే